రాజు మన హజరత్ గారి భవిష్యత్తు ఉపయోగం కోసం తన ఇష్టపూర్వకంగా భూమిని మంజూరు చేశాడు. మన కుతుబ్ గారి యొక్క పుణ్యక్షేత్రం అయిన నాగూర్ దర్గా తంజావూర్ రాజు అయిన అచ్యుతప్ప నాయకర్ మంజూరు చేసిన నిర్దిష్ట స్థలంలోనే నిర్మించబడి ఉంది. ఆ తరువాత మన హజరత్ గారు తేరంపెట్టాయ్, కూతనల్లూర్, తిరుకళచేరి ప్రదేశాలను సందర్శించి తిరువారూరులో ఆగారు. అదే సమయంలో అక్కడ స్థానిక ఆలయంలో ఉత్సవం జరిగింది. ఆ ఆలయ ఉత్సవానికి వచ్చిన వందల వేల మంది హిందూ భక్తులు తమ ఆలయ రథాన్ని లాగడంలో నిమగ్నమై ఉన్నారు. వారందరూ కలిసి ఎంతగా లాగినా కొన్ని తెలియని లోపాల వల్ల ఆ గుడి యొక్క ఉత్సవ రథం కదలడం లేదు. దీంతో హిందూ భక్తులు ఆందోళనకు గురయ్యారు. ఆ రథం కదలడానికి తన ఆధ్యాత్మిక శక్తిని ఉపయోగించమని వేడుకుంటూ వారు మన కుతుబ్ గారిని అడగగా అందుకు మన కుతుబ్ గారు ఆ రథం తన ఇష్టానుసారం కదులుతుంది మరియు ఆ రథాన్ని లాగడానికి మీరు ఎవరూ కూడా శారీరక శక్తిని ఉపయోగించాల్సిన అవసరం లేదని మన కుతుబ్ గారు చెప్తారు. ఎప్పుడైతే మన కుతుబ్ గారు ఈ మాటలు పలికారో పెద్ద గుడి యొక్క రథం తనంతట తానే కదలసాగింది. ఆ తరువాత మన హజరత్ గారు బంగాళాఖాతం సముద్రం ఒడ్డున ఉన్న నాగూర్ గ్రామానికి వెళ్లారు. అక్కడ కేవలం మత్స్యకారుల యొక్క కొన్ని గుడిసెలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఒక నిర్దిష్ట ప్రదేశంలో మన కుతుబ్ గారు చిల్లా కూర్చుంటారు. ఈ పవిత్ర ప్రదేశాన్ని ప్రస్తుతం చిల్లాడి అని పిలుస్తారు. పర్షియన్ భాషలో చిల్లా అంటే ఏకాంతంలో 40 రోజుల ధ్యానం అని అర్థం. ఆధ్యాత్మిక ఔన్నత్యం ఉన్న స్థితిలో హజరత్ ఖిజ్ర్ అలైహిస్సలాం గారు మన హజరత్ గారి ముందు ప్రత్యక్షమయ్యారు. నాగూరులో ఇసుక దిబ్బ కింద ఒక భవనం ఉన్నట్లు తేలింది. సేవకులు నిర్దిష్ట స్థలాన్ని తవ్విన చోట బావితో కూడిన పురాతన భవనం కనుగొనబడింది. ఇప్పుడు ఆ భవనాన్ని ముతుబాగ్ అని పిలుస్తారు. ప్రస్తుతం ఇది నాగూర్ దర్గా యొక్క ఈశాన్య భాగంలో ఉంది. హజరత్ ఖిజ్ర్ అలైహిస్సలాం గారి యొక్క సూచన మేరకు మన హజరత్ గారు నాగూర్లోనే స్థిరపడ్డారు. నాగూరులోనే ఇక రోజులు గడవసాగాయి. మన హజరత్ గారు తన కొడుక్కి పెళ్లి చేయాలని భావించారు. ఈ విషయాన్ని గురించి మన హజరత్ గారు తమ కుమారునికి వెల్లడించారు. కానీ హజరత్ సయ్యద్ ముహమ్మద్ యూసుఫ్ సాహెబ్ గారు మర్యాద పూర్వకంగా తన తిరస్కారాన్ని వ్యక్తం చేశారు. ఎట్టకేలకు మన కుతుబ్ గారు హజరత్ యూసుఫ్ సాహెబ్ గారిని వివాహానికి ఒప్పించారు. మేళా నాగూర్లో ఖ్వాజా మగ్దూమ్ అనే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉండేవారు. ఆయనకు 2 కుమార్తెలు, సయ్యదా జొహరా బీవీ మరియు సయ్యదా సుల్తాన్ బీవీ. మన కుతుబ్ గారి యొక్క కోరిక ఏమిటంటే తన కొడుక్కి ఆ వ్యాపారి యొక్క మొదటి కుమార్తె అయిన సయ్యదా జొహరా బీవీతో వివాహం జరిపించాలి అని. ఆ తరువాత ఈ మ్యారేజ్ ప్రపోజల్ ను మన హజరత్ గారు ఖ్వాజా మగ్దూమ్ గారి దృష్టికి తీసుకెళ్తారు. హజరత్ యూసుఫ్ సాహిబ్ గారితో సయ్యదా జొహరా బీవీ గారి యొక్క మ్యారేజ్ ప్రపోజల్ ను ఖ్వాజా మగ్దూమ్ వ్యాపారి అహంకారం మరియు డబ్బు యొక్క గర్వంతో రిజెక్ట్ చేస్తారు. ఖ్వాజా మగ్దూమ్ మన కుతుబ్ గారి యొక్క గొప్పతనాన్ని మరియు విలువను గుర్తించలేక ఒక పెద్ద తప్పిదానికి పాల్పడ్డాడు. తన ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్న తన కుమార్తె ప్రాపంచిక ఆస్తులు మరియు భౌతిక సంపద లేని ఒక ఫకీరు కొడుకును ఎలా వివాహం చేసుకుంటుంది అని మన కుతుబ్ గారితో వాదించాడు. తన కూతురిని మన కుతుబ్ గారి కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయాలన్న మ్యారేజ్ ప్రపోజల్ యొక్క తీరును ఎగతాళి చేస్తూ మన హజరత్ గారిని ఎంతో కించపరిచాడు. మరోవైపు అంతటి అవమానం చేసినా కూడా ఆ అవమానాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా మన కుతుబ్ గారు నిశ్శబ్దంగా మేళా నాగూరు నుండి బయలుదేరి వెళ్లిపోయారు. ఖ్వాజా మగ్దూమ్ తన అహంకారానికి మరియు గర్వానికి భారీ మూల్యం చెల్లించవలసి వచ్చింది. సుదూర ప్రాంతాల నుంచి సరుకులు తెస్తున్న తన 3 నౌకలు సముద్రంలో మునిగిపోయాయి. ఆ తరువాత అతను భరించలేని ఇతర నష్టాలు కూడా ఎన్నో ఎదుర్కొన్నాడు. నిజానికి అతని జీవితం ఆర్థికంగా దివాళా తీసింది. ఈ ఆర్థిక నష్టాలే కాకుండా మరొక భారీ నష్టం వాటిల్లింది. తన మొదటి కుమార్తె అయిన బీబీ జొహరా గారు ప్రాణాంతకమైన విషజ్వరం సోకి అకస్మాత్తుగా మరణించారు. భారీ ఆర్థిక నష్టాలు మరియు అతని మొదటి కుమార్తె మరణం అతని నేరం యొక్క స్వభావాన్ని అతనికి అర్థమయ్యేలా చేసింది. తన మొదటి కూతురుని మన కుతుబ్ గారు అయిన ఫకీర్ కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయడానికి నిరాకరించడం వల్లే ఈ అనర్థాలు సంభవించాయని అతను భావించి గతంలో చేసిన తప్పులకు పశ్చాత్తాపడి తన 2వ కుమార్తె అయిన సయ్యదా సుల్తాన్ బీవీ గారిని తీసుకొని మన హజరత్ గారి నివాసానికి వచ్చాడు. గతంలో తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపడ్డారు. మన కుతుబ్ గారు మగ్దూమ్ గతంలో చేసిన తప్పును క్షమించి తన కుమారుడు అయిన హజరత్ యూసుఫ్ సాహెబ్ గారి యొక్క వివాహాన్ని
సయ్యదా సుల్తాన్ బీవీ గారితో చేయడానికి అంగీకరించారు. హజరత్ యూసుఫ్ సాహెబ్ గారి యొక్క వివాహ మహోత్సవం సందర్భంగా పట్టణాన్ని అలంకరించారు. 25 వయస్సులో యూసుఫ్ సాహెబ్ గారి నికా ఘనంగా జరిగింది. హజరత్ యూసుఫ్ సాహెబ్ మరియు సయ్యద్ సుల్తాన్ బీవీలకు 8 మంది పిల్లలు జన్మించారు. వీరిలో 2 ఆడపిల్లలు మరియు 6 మగపిల్లలు. ఈ పిల్లల నుండే హజరత్ యూసుఫ్ సాహెబ్ గారి యొక్క వంశావళి అంటే ప్రస్తుతం నాగూర్ దర్గా యొక్క సజ్జాదా నషీన్ అండ్ మేనేజ్మెంట్ ట్రస్టీస్ ఉన్నారు. ఆ తరువాత ఒక రోజు మన ఖుతుబ్ గారు ఓడ ద్వారా బర్మాలోని డర్నా చేరి తెనస్సరీం పోర్టుకు వెళ్తారు. అక్కడ సత్యం బోధిస్తున్న మన ఖుతుబ్ గారి పట్ల బర్మా బౌద్ధుడు శత్రు వైఖరిని ప్రదర్శిస్తాడు. అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. బర్మీస్ విగ్రహాలు అకస్మాత్తుగా ఇస్లాం యొక్క గొప్పతనాన్ని ప్రశంసించడం ప్రారంభించాయి. ఈ సంఘటనను చూసిన బర్మీయులు ఎంతో ఆశ్చర్యపోయి వారంతా మన హజరత్ గారిని సాక్షాత్తు దైవాంశ సంబుతులుగా గుర్తించి ఇస్లాం బోధనల అంగీకారంతో పాటుగా మన హజరత్ గారి చేతుల మీదుగా ఇస్లాంను స్వీకరించారు. ఆ తరువాత వారు మన ఖుతుబ్ గారిపై ఎంతో ప్రేమను పెంచుకున్నారు. ఆ తరువాత మన ఖుతుబ్ గారు బర్మాను విడిచి నాగూర్కు వెళ్లాలన్న ప్రపోజల్ ను ఆ బర్మీయులు మొండిగా వ్యతిరేకించారు. చివరికి మన ఖుతుబ్ గారు తన శేష జీవితాన్ని బర్మా నేలపై గడపడానికి అంగీకరించారు. బర్మాలో మన హజరత్ గారి భూ సంబంధమైన ఉనికి యొక్క చివరి క్షణం సమీపించింది. ఒక పర్టికులర్ రోజున మన హజరత్ గారు బర్మాలో మరణించారు. అనంతరం బర్మా నివాసితులు మన హజరత్ గారి యొక్క పవిత్ర దేహాన్ని ఎంతో పవిత్రంగా బర్మాలో సమాధి చేశారు. అక్కడ పునరుద్ధానం జరిగింది. మన హజరత్ గారు తిరిగి బ్రతికారు. ఆయన సమాధి నుండి లేచి ఎవరికీ తెలియకుండా బర్మా నుండి బయలుదేరి ఎట్టకేలకు తిరిగి నాగూరుకు చేరుకున్నారు. ఆ తరువాత ఒక సందర్భంలో మన ఖుతుబ్ గారు ఇప్పుడు చిల్లాడి ఉన్న ప్రదేశంలో కొద్ది కాలం బస చేశారు. ఆయన అక్కడ ఉన్న సమయంలో అక్కడ ఉండే ఒక బార్బర్ ద్వారా షేవింగ్ చేయించుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో మన ఖుతుబ్ గారు చేతిలో అద్దం పట్టుకొని కూర్చొని ఉన్నారు. ఆయన అద్దంలోకి డీప్ గా చూడటం మొదలు పెట్టారు. ఎంతో ఆశ్చర్యంగా విత్ ఇన్ సెకండ్స్ లో ఆయన చేతిలోని అద్దం మాయమైపోయింది. ఒక్కసారిగా మన ఖుతుబ్ గారు బంగాళాఖాతం దిశలో ఎగిరిపోయారు. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసి అక్కడి బార్బర్ మరియు చుట్టుపక్కల వారు ఎంతో కంగారు పడ్డారు. అసలు నిజానికి అక్కడ జరిగింది ఏమిటంటే ఒక డచ్ ఓడ నాగపట్నం పోర్టుకు వెళ్తుంది. అది తీరానికి కొంచెం దూరంలో ఉంది అనగా ఆ ఓడ అకస్మాత్తుగా వచ్చిన తుఫానులో చిక్కుకుంది. ఆ తుఫాను ద్వారా ఓడ క్రింది భాగాన ఒక పెద్ద హోల్ ఏర్పడిన ఆ హోల్ వల్ల సడన్ గా వాటర్ ప్రెషర్ పెరిగిపోయి ఓడలోనికి నీరు రావడం మొదలైంది. సముద్రపు నీటి ప్రవాహాన్ని కంట్రోల్ చేయలేక కెప్టెన్ మరియు సిబ్బంది ఓడ మునిగిపోతుందని భయపడ్డారు. కొద్దిసేపట్లోనే వారు ఆశలన్నీ కోల్పోయారు. క్లిష్ట సమయంలో ఓడలో ఉన్న ఒక వ్యక్తి మన ఖుతుబ్ గారి పేరును తలచి తమను కాపాడమని సహాయాన్ని కోరవలసిందిగా సూచించారు. కెప్టెన్ మరియు సిబ్బంది తమ ప్రాణాలను కాపాడమని మన ఖుతుబ్ గారిని సహాయం కోసం పిలిచారు. సుబ్హానల్లా, ఎంతో అద్భుతం. సముద్రం నీటి ప్రవాహం ఒక్కసారిగా నిలిచిపోయింది. ఆ షిప్ మరియు అందులో ఉన్న వారంతా సేవ్ అయ్యారు. ఆ ఓడ ఎంతో సేఫ్ గా నాగపట్నం పోర్టుకు చేరుకుంది. ఆ సమయంలో జరిగిన అద్భుతం ఆ ఓడలోని సిబ్బందికి మరియు ప్రయాణికులకు తెలియదు. వారి ప్రాణాలను కాపాడమని మన ఖుతుబ్ గారికి వారు చేసిన ప్రార్థనను మన ఖుతుబ్ గారు స్వీకరించారు. మన హజరత్ గారు చిల్లాడి వద్ద కూర్చొని బార్బర్ తో షేవ్ చేయించుకుంటున్న సమయంలో మన ఖుతుబ్ గారు విసిరిన ఆ అద్దం తుఫాను ద్వారా పడవకు పడిన ఆ హోల్ కు అడ్డంగా వెళ్లి పడింది. తద్వారా ఆ అద్దం ఓడలోనికి సముద్రపు నీరు ప్రవేశించకుండా అడ్డుకుంది. ఓడ నాగపట్నం పోర్టులో యాంకర్ ద్వారా ఆగి ఉంది. మన ఖుతుబ్ గారు తన శిష్యులలో ఒకరిని ఆ అద్దాన్ని తీసుకురమ్మని పంపించారు. మన ఖుతుబ్ గారి శిష్యుడు వెళ్లి సిబ్బందిని అడిగి తమ గురువు చెప్పిన విధంగా అద్దంతో తిరిగి వచ్చాడు. ఆ అద్దాన్ని చూసిన ఓడ యొక్క సిబ్బంది మరియు ప్రయాణికులు ఎంతో ఆశ్చర్యపోయారు. వారందరూ మన ఖుతుబ్ గారికి తమ కృతజ్ఞతలను తెలిపారు. ఆ సమయంలో నాగపట్టణం డచ్ పాలనలో ఉంది. డచ్ అధికారులు మన ఖుతుబ్ గారి గొప్పతనాన్ని గురించి నమ్మలేదు. వారికి మన ఖుతుబ్ గారిపై అనుమానాలు మరియు సందేహాలు ఉన్నాయి. వారు వాటిని క్లియర్ చేసుకోవడం కోసం మన ఖుతుబ్ గారి వద్దకు వచ్చి ఇలా అడుగుతారు: మీరు ఈస్ట్ ఇండీస్ దేశం నుండి పచ్చి ఏలుకల గుత్తిని తీసుకురాగలరా అని.
వారి మాటలను విన్న మన ఖుతుబ్ గారు నవ్వారు. ఆ డచ్ అధికారులు ఆ క్వశ్చన్ అడిగిన నెక్స్ట్ సెకండ్ మన ఖుతుబ్ గారి చేతిలో పచ్చి ఏలుకల గుత్తి ప్రత్యక్షమైంది. ఆ గుత్తిని మన హజరత్ గారు డచ్ అధికారులకు అందించారు. ఆ తరువాత డచ్ అధికారులు మన హజరత్ గారి యొక్క గొప్పతనాన్ని మరియు వారి యొక్క శక్తి సామర్థ్యాలను గుర్తించారు. మన ఖుతుబ్ గారు నాగూరుకు 10 కిలోమీటర్ల దూరంలోని పాపావూర్ అనే ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక వ్యాపారి మన ఖుతుబ్ గారి వద్దకు వచ్చి సరుకుతో సముద్రంలోకి వెళ్లిన తన 2 ఓడలు ఇంతవరకు తిరిగి రాలేదని వ్యక్తం చేశాడు. ఆ తరువాత మన ఖుతుబ్ గారి ఆశీర్వాదంతో ఆ 2 ఓడలు మొత్తం సరుకుతో హోమ్ పోర్టుకు చేరుకున్నాయి. వంజోర్ అనే ప్రాంతం నాగూర్కు ఉత్తరాన 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకానొకసారి మన ఖుతుబ్ గారు ఆ ప్రదేశానికి పర్యటనకు వెళ్ళినప్పుడు తన కోసం భూమిలో ఒక గుంటను తవ్వమని అక్కడి ప్రజలను అడిగారు. తరువాత మన ఖుతుబ్ గారు అందులోకి దిగి 40 రోజుల పాటు ఆ గుంటలో చిల్లాలో కూర్చున్నారు. సుబ్హానల్లా. మన ఖుతుబ్ గారు తమ తల్లిదండ్రులతో 18 సంవత్సరాలు, తన ఆధ్యాత్మిక గురువును వెతుకుతూ 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు ఇస్లాం మత ప్రచారాన్ని ఇంటర్నేషనల్ బార్డర్స్ అండ్ అదర్ కంట్రీస్ లో మరియు 28 సంవత్సరాలు నాగూరులో గడిపారు. ఇక మన ఖుతుబ్ గారు భౌతిక ప్రపంచం నుండి దూరంగా వెళ్లే సమయం ఆసన్నమైందని గ్రహించారు. ఈ సమాచారాన్ని తమ కుమారుడికి అందించారు. ఆ సమయంలో హజరత్ సయ్యద్ మొహమ్మద్ యూసుఫ్ సాహెబ్ గారి వయస్సు 40 సంవత్సరాలు. ఆయనకు మొత్తం 6 మంది మగపిల్లలు మరియు 2 ఆడపిల్లలతో కలిపి మొత్తం 8 మంది పిల్లలు ఉన్నారు. ఆ 8 మంది పిల్లల యొక్క పేర్లు షా బాబా ఫఖ్రుద్దీన్, షా హమీదుల్ ఆషికీన్, షా సుల్తాన్ కబీర్, షా సుల్తాన్ హక్కానీ, షా సుల్తాన్ నూరుద్దీన్ కామిల్, షా సుల్తాన్ సగీర్, సయ్యదా బీబీ జొహరా మరియు సయ్యదా బీబీ ఫాతిమా. అలా ఒక రోజు మన ఖుతుబ్ గారు తన కొడుకు సయ్యద్ మొహమ్మద్ యూసుఫ్ సాహెబ్ గారిని పిలిచి, నా ప్రియమైన కుమారా, నాకు ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చిన పని మరియు బాధ్యత పూర్తి కావస్తుంది. నేను నా ప్రయాణం యొక్క తదుపరి దశకు బయలుదేరుతున్నాను. ఆ దశ ఏమిటంటే మరణం. ఇది ఉనికి యొక్క చివరి ఆశ్రయం, అంటే తదుపరి ప్రపంచానికి ప్రారంభం.